ఏసీ ఈ విధంగా అస్సలు వాడవద్దు. అప్పుడే ఎండలు బగబగమంటున్నాయి. పగటిపూట ఉష్ణోగ్రతలు 35 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దాంతో ప్రజలు ఈ ఎండవేడిని తట్టుకోవడానికి నానా రకాల ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. వాటిలో ఏసీ వాడకం కూడా ఒకటి. మనలో చాలా మంది గత కొన్ని నెలలుగా ఏసీలను పెద్దగా వాడి ఉండరు. దాదాపు వాటిని ఆఫ్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నట్టుండి ఏసీ ఆన్ చేయడం వల్ల మీరు జబ్బుల బారిన పడే అవకాశం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఇన్ని నెలల తర్వాత ఏసీని ఆన్ చేసే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు రెగ్యులర్గా వాడడం వల్ల ఎక్కువ కరెంటు బిల్ రాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో కూడా నిపుణులు చెప్తున్నారు. ముందుగా ఏసీ ఆన్ చేసే ముందు అందులో ఫిల్టర్స్ని క్లీన్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఏసీలో దుమ్ము పేరుకుపోయి ఉన్నప్పుడు దాన్ని ఆన్ చేయడం వల్ల ఆ గదిలోని గాలిలో బ్యాక్టీరియా శాతం పెరిగిపోవడం, ఆ గాలిని పీల్చడం వల్ల తీవ్రంగా జబ్బు పడటం జరుగుతుందని డాక్టర్లు చెప్తున్నారు. అందువల్ల ఏసీని క్లీన్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఆ తర్వాత చాలామంది చేసే అతిపెద్ద తప్పు, గది త్వరగా చల్లబడాలని తక్కువ టెంపరేచర్లో పెట్టి ఏసీని రన్ చేస్తారు. దాంతో బయట వాతావరణానికి గదిలో ఏసీ వల్ల ఏర్పడ్డ అధిక చల్లదనానికి శరీరం అడ్జస్ట్ అవ్వలేక జబ్బు పడే అవకాశం ఉంది. అందుకోసం సాధ్యమైనంత వరకు ఏసీ 25 లేదా 26లో పెట్టుకోవడం చాలా ఉత్తమం. కనీసం 2 వారాల పాటైనా ఆ టెంపరేచర్ను మెయింటైన్ చేయడం చాలా ముఖ్యం. ఇలా పైన చెప్పిన 2 పనులు చేయడం వల్ల ఏసీ వల్ల జబ్బుల బారిన పడే అవకాశం దాదాపు లేనట్లే. ఇక ఏసీ వల్ల కరెంటు బిల్లు అధికంగా రాకుండా నియంత్రించడానికి మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అందులో మొదటిది, ఏసీ గ్యాస్ సరిపడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఏసీలో కూలింగ్ గ్యాస్ సరిపడా లేకపోవడం వల్ల గది త్వరగా చల్లబడదు. తద్వారా కరెంట్ ఎక్కువ కాలే అవకాశం ఉంది. దాంతోపాటు ఏసీలో ఉండే వివిధ పార్ట్స్ కూడా పాడయ్యే అవకాశం ఉంది. అందుకే ఏసీ టెక్నీషియన్ ద్వారా కూలింగ్ గ్యాస్ సరిపడా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు ఏసీని 22 నుంచి 26 మధ్యలోనే రన్ చేయండి. ఏసీ ఆన్ చేసిన తర్వాత గదిలో ఫ్యాన్ వేయకూడదు. ఫ్యాన్ రన్నింగ్లో ఉంటే గది త్వరగా చల్లబడక కరెంట్ ఎక్కువ కాలే అవకాశం ఉంది. అలాగే ఏసీ ఉన్న గది కిటికీలు తలుపులు కూడా ఉదయం వేళలో ఎక్కువసేపు తెరిచి ఉంచకూడదు. ఇంట్లోకి ఫ్రెష్ ఎయిర్ రావడానికి ఉదయం ఎండలు ముదరక ముందే తలుపు తెరిచి 1 గంట పోయాక మూసేయాలి. రాత్రి పడుకునే ముందు టైమర్ సెట్ చేసుకోవడం వల్ల రాత్రంతా ఏసీ వదిలేసి పడుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ విధంగా చేయడం వల్ల కరెంటు బిల్ ఆదా చేసుకోవచ్చని నిపుణులు చెప్తున్నారు.